వెల్కమ్ టు మై ఛానల్ యూజేస్ కిచెన్ షో. మీకు తెలుసా, ఈవేళ నేను మా ఆడపడుచు ఇంటికి వచ్చాను. వాళ్ళు నన్ను నెల్లూరు ఫిష్ కర్రీ చేయమని చెప్పారు. నేను చేస్తున్నాను. చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా రండి. కావాల్సిన పదార్థాలన్నీ కొబ్బరి, కూరలో కావాల్సిన పదార్థాలు కొబ్బరి, ఒక పెద్ద ఎండి కొబ్బరి, ఒక పుడక అంటారు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు. మీడియం సైజ్ అండి ఇది. మీడియం సైజు మనము 4 నుంచి 5 ఉల్లిగడ్డలు చాప్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా 3 నుంచి 4 టమాటాలు, నేనైతే 4 తీసుకున్నాను. 3 నుంచి 4 టమాటాలు చాప్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకోవడానికి కాస్త కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 5 నుంచి 8, కారంకి సరిపడ్డా మనం వేసుకోవచ్చండి. మళ్ళీ కరివేపాకు ఈ విధంగా తీసుకోవాలండి. ఇవన్నీ కూడా చేపలకి తయారు చేయడానికి ఉపయోగపడే. 50 గ్రాముల చింతపండు నేను రసం తీసి ముందే ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. 3 కిలోల ఫిష్ తీసుకున్నానండి. ఇదంతా కర్రీకి. ఇవన్నీ కూడా నేను ఫ్రై చేస్తానండి. ఈ తలలో కర్రీలో వేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తెలుసా అసలు ఒక విషయం, తల తింటే చాలా చిన్నపిల్లలకి ఫిష్ తల తింటే చాలా మంచిదండి చిన్నపిల్లలకి. ఎందుకు తెలుసా, దానివల్ల ఎన్నో లాభాలు. చాలా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని అంటూ ఉంటారు అన్నమాట పెద్దవాళ్ళు. కాబట్టి చిన్నపిల్లలకి సాధారణంగా కనీసం మనం వారానికి ఒక్కసారైనా ఫిష్ కర్రీ తినిపించాలి. ఇప్పుడు నేను చేసే రెసిపీ మీకు, నెల్లూరు వాళ్ళు చేసే రెసిపీ మీకు చూపిస్తున్నాను. చూద్దామా రండి. ఈ విధంగా ఒక్కొక్కటి కడాయి వేసుకొని వేయించుకోవాలండి. దోరగా వేసుకోవాలి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. 2 చెంచాల ధనియాలండి వేసి హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించాలి. ये 2 चमचे बस हो जाते बेटा, 2 चमचे बस हो जाते। ये सब अपन फ्राई करके आप मेरे को ग्राइंड करके दे दीजिए. ఒక 2 స్పూన్ జీలకర్ర అండి, 2 స్పూన్ జీలకర్ర వేసి మంచి స్మెల్ రావాలి మనం ఇలా వేయించేటప్పుడు. సరే సరే మేథి ఈ మెంతులు చాలా తక్కువ కూడా వేసుకోవద్దు, ఎక్కువ కూడా వేసుకోవద్దండి. ఎందుకంటే 1/2 స్పూన్, చాలా 3 kgs ఫిష్ అండి నాది. అందుకొరకు నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. ज़्यादा डाले तो कड़वा हो जाता है, इसीलिए थोड़ा ही डालना. फ्लेवर के लिए अच्छा स्मेल आता है. ये लीजिए, ये मेरे को ग्राइंड करके दीजिए. शहद, ये तेल डालना है. 2 చెంచాలు నూనె పోసుకోవాలండి పెంక మీద. ఈ విధంగా కలుపుకోవాలి. ఏం లేదు, నేను మీకు చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని యాక్చువల్లీ మనం పచ్చి పులుసు కూడా పెట్టుకోవచ్చండి, పచ్చి చేపలే. కానీ అది మళ్ళీ చిన్నపిల్లలకి కర్రీ తిప్పుతూ ఉన్నప్పుడు అది విరిగిపోతాయి. ఇలా కాకుండా మనం కాస్త వేయించుకొని కానీ కర్రీలో వేసుకున్నాం అనుకోండి, అది రేపు పొద్దున దాకా కూడా అసలు కర్రీ అనేది డ్యామేజ్ కాదనమాట. సో చాలా బాగుంటుంది. ఇది కాస్త నూనె వేడైన వెంటనే దీంట్లో మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా.
तो ऐसा कितना फ्राई करना है इसको? ज़्यादा डीप नहीं, थोड़ा फ्राई कर लिया तो अपने को बस हो जाएगा। हाफ फ्राई करना है बिकॉज इट हैज़ टू बी कुक इन కర్రీ ఆల్సో నో. చూసారు కదండి, Yes. ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్నాము. జస్ట్ ఉప్పు పసుపు కాదు, మీరే చూసారు కదా. ఇప్పుడు ఎందుకనంటే ఇవి విరగా ఉన్నాయి. ఇప్పుడు మనము గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4 చెంచాల నూనె వేయాలండి. అంటే ఎక్కువ ఉంది కదా కర్రీ. వేసి అది కాగిన వెంటనే से चर्चा दियो स्पून दियो छोटा, इसको ऐसा बगाना रखा देखो, आधा चम्मच बगाना है. ना बेटा, अभी प्याज डाल दीजिए, थोड़ा दाना है, हाफ चम्मच. నాకు కొసరు వేయడం అలవాటండి, అందుకని మీకు సగం చెంచా చెప్పి మళ్ళీ నేను ఇంత ఎందుకు వేసుకున్నాను అంటే కొసరు వేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. వేసి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్, ఈ గోల్డెన్ కలర్ మీద వేగాను. ఈ విధంగా గోల్డెన్ రంగులో వేగాలండి. వేగాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి, తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేయాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు కూడా కాస్త వేసుకోవాలి. थोड़ा कच्चा स्मेल रहता है ना, तो थोड़ा ऐसा भून लेना. देखो अभी कच्चा स्मेल चले गया ना, పచ్చి వాసన వెళ్ళిపోయినాక మనం కట్ చేసుకున్న చాప్ చేసుకున్న టమాటా ఉంది కదండి, అది వేసుకొని తర్వాత మిరప్పొడి, వేసుకొని, చిన్నపిల్లలు ఉన్నారు కదండి అందుకోసం నేను ఎక్కువ కారం వేయనండి. వేసి పచ్చిమిరపకాయలు ఉన్నాక నేను ఏం చేశానంటే చీరాను అన్నమాట. దీనికి జస్ట్ ఇట్లా కాటు పెట్టాను, అది కూడా ఇందులో వేసేసుకుని చేసి ఈ విధంగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ కోసమని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మసాలా ఇప్పుడే వేసుకోవద్దు పాప, మసాలా వేసుకోవద్దు, బట్ కాస్త ఉప్పు వేసుకోవాలి. నమక్ डालना, क्यों नमक डालना बोले तो नमक से जल्दी क्या होता है बोले तो ये सब जल्दी नरम हो जाता है. మంచిగా నూనె వేస్తుందో అంటే ఉడికినట్టు అనమాట. 2 నుంచి 3 నిమిషాలు పెట్టాలి, ఎందుకంటే అన్నీ చాప్ చేసాం కదా, ఎక్కువసేపు మనము ఉడికించాల్సిన అవసరం లేదు. समझ गए ना, ज़्यादा अपने को वो करने का नहीं है. क्यों बोले तो ऑलरेडी ये बारीक तरीके से चॉप करें ना, जैसा कलर के ऊपर तक तेल आ गया ना, तो अभी अपन मसाला अपन भुने से मसाला था ना सब इसमें डाल देना. तो और खट्टा दीजिए आप, निम्मकाय अंडी, సారీ చింతపండు అండి, సారీ చింతపండు, ఒకటి చింతపండు పోయి నేను ఏదో మాట్లాడుతున్నాను, ఈ విధంగా చింతపండు వేయాలి.
గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే కాస్త ఎక్కువగా ఉంది కదా గ్రేవీ. ఇలా ట్యూబ్గా ఇస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇంకా మనకు అవసరం ఉంది, ఇంకోటి వేయమ్మా. మసాలా और ऐड करेंगे गरम గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు. నేను ఎక్కువ యాడ్ చేయనండి. ఇది ఒక మా పిల్లలందరూ రిక్వెస్ట్ గరం మసాలా కూడా అన్నందుకు చూపించానే కానీ నేను ఎక్కువ ఫిష్ కర్రీలో బయటది ఏది కూడా హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు తిప్పాలి. అవి పడతా బేటా 10 minutes. కదండి, అది చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవి అంటే ఒకటొకటిగా ఈ విధంగా ముక్కలు వేసేసుకోవాలి. ఒక చెట్టు వాటర్ వేయాలండి, ఎందుకంటే నేను చాలా కర్రీ చేస్తాను కాబట్టి మీకు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మీరు ముక్కలు పట్టి చూసారు కదా ఎంత గ్రేవీ ఇలా ఉండాలి. దీనికి మనం ఉప్పు నేను 3 చెంచాలు, చాలా ఉప్పు తక్కువ ఉందండి, నేను 3 చెంచాలు ఉప్పు వేస్తున్నాను. చింతపండు ఏమో 50 గ్రాముల చింతపండు వేసాను దీనికి. ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది, ఇంత ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 minutes పెడితే చాలండి. ఇంత ఇది వేసిన తర్వాత దీంట్లో కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కరివేపాకు ఈ విధంగా వేసుకొని 5 నుంచి మూత పెట్టేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు. చల్లని కూడా వేయాలండి ఈ విధంగా. ఇది ఉడకాలండి. కరివేపాకు కూడా వేసేసాం కదా, అన్ని వేసాక ఒక 5 నిమిషాలు అంత అయిపోయిందండి. చూడండి, ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగా సోప్ చేసిన తర్వాత దీన్ని మనము వేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అండి, నెల్లూరు చేపల కర్రీ రెడీ. ఇది తిని రుచి చూసి నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్. Thank you.